ఈ భూమి మీద ఈ జన్మలో ఉండగానే మనిషి చూడవలసిన మరో జన్మ ఏంటది? బాప్తిస్మం ద్వారా దేవుని కొరకు మళ్ళీ పుట్టడం, అది బాప్తిస్మం. మారడం, ఇది ప్రపంచానికి అర్థం కాని లేదా లోకానికి తెలియని రహస్యమైనటువంటి జన్మ, పునర్జన్మ. ఇది అసలు పునర్జన్మ. చచ్చిపోయిన తర్వాత ఆత్మ మరో దేహంలోనికి పరకాయ ప్రవేశం చేస్తుంది అనకండి, తప్పు. చనిపోయిన తర్వాత ఆత్మ ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళాలి. అది దేవుని కోసం బ్రతికిన ఆత్మ అయితే విశ్రాంతి, దేవుని కోసం బ్రతకకపోతే నిత్యాగ్ని దండన. ఈ ప్రపంచానికి ఎప్పుడండి కనువిప్పు కలిగేది? ఎప్పుడో జన్మలు ఉన్నాయి అనుకొని అప్పుడు పెళ్లి చేసుకుందామని ఇప్పుడు చచ్చిపోతున్న అనేక మంది ప్రేమ జంటలు. చచ్చి నీ కడుపును పుడతానంటాడు. ఈ మాట చచ్చి ఏం చేస్తుందట? నీ ఇష్టమేనా? ఆలోచించండి ప్రియులారా. ఒక మనిషి మరణించిన తర్వాత నిత్యాగ్ని దండనకు వెళ్ళాలి దేవుని కోసం బ్రతకపోతే. నువ్వు ఇక్కడ జన్మించాలి. ఇది పునర్జన్మ, ఇది అసలైన జన్మ. ఇది మళ్ళీ మనిషి పుట్టే అవకాశం. నీటి మూలముగాను ఆత్మ మూలంగాను. మరి మీరు పుట్టారా? ఒకవేళ మీరు పుడితే నిర్మలమైన వాక్యముని ఈ పాలతో ఎదగండి, బలవంతులు కండి. మీరు కూడా అనేక మందికి ఈ వాక్యంతో జన్మనివ్వండి.